దేవుని బిడ్డలారా దయచేసి గమనించుదాం. చదవబడిన లేఖన భాగం మరొకసారి దయచేసి మనం చదువుకున్నాము. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8-9 వచ్చిన భాగాలు మనం ధ్యానం చేద్దాం. దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు మీరందరూ చక్కగా వినాలి. దయచేసి చదివేటప్పుడే వాక్యం మనకు కొంత అర్థం కావాలి. అది ఆత్మ సంబంధమైన మర్మాన్ని మనకు తెలియజేస్తుంది కాబట్టి బోధిస్తా ఉన్నప్పుడు మిగతా ఆ విషయం పిల్లలు మనకు అర్థమవుతుంది. దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాము. చాలా జాగ్రత్తగా వింటేనే మీకు వాక్యం అర్థమైందా? చాలా శ్రద్ధ పెట్టాలి. ఎందుకంటే రకరకాల ఆలోచనలు మనల్ని లోపం వైపు తిప్పుతూ ఉంటాయి. కాబట్టి మనిషి లోపంలో శ్రమపడి కష్టపడి పనిచేస్తూ ఉంటాడు. తర్వాత తన చుట్టూ ఎన్నో అవసరాలనే, తన కుటుంబంలో పిల్లలు, తన యొక్క బాధ్యత బరువు అంతా ఉంది. కాబట్టి కొంత మనిషిని ఆ వైపులకు మీ ఆలోచనలు వెళ్తూ ఉంటాయి. ఇంకొకటి సాధారణ అపవాది దుష్టుడు దేవుని యొక్క పిల్లల వ్యతిరేకి మనను పాడు చేయాలని చూస్తుంది. కాబట్టి మన యొక్క తలంపులను వాక్యం విననీయకుండా వాటి లోపం వైపునకు తిప్పుతూ ఉంటాడు. అటు చూడు ఇటు చూడు అంటాడు. కనుక చాలా జాగ్రత్తగా మనం వాక్యం వినడానికి ప్రయత్నం చేద్దాం. దయచేసి మీరు గమనించండి దేవుని పిల్లరా. చూడండి ఒకసారి, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. మీరు జాగ్రత్తగా గమనించాలి. దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. దేవుడు మనకంటే గొప్పవాడు. అవునా? చెప్పాలి మీరు. గొప్పవాడే. దేవుడు మనకంటే చాలా జ్ఞానం గలవాడు. అవునా? అవును. దేవుడు మనకంటే మహాపరిశుద్ధుడు. అవునా? ఖచ్చితంగా. దేవుడు సృష్టి అంతటినీ నిర్మాణం చేసిన దేవుడు. అవునా? దేవుడు మనుషులను సృష్టించిన దేవుడు కదా. కాబట్టి మనుషులకు ఏమి అవసరమైనదో అది ఇవ్వగలిగిన వాడు దేవుడు. కనుక దేవుని బిడ్డలారా, మనుషుడు లోకానుసారంగా నశించుకోవడము దేవునికి ఎంత మాత్రం ఇష్టం లేదు. ఇంకొకటి, ఈ మానవ లోకంలో మనుషులు జీవించే ఈ జీవితం ఈ భూలోకం మట్టుకే దేవుని బిడ్డలారా అనుకుంటున్నారేమో. కాదు కాదు. ఆత్మ సంబంధమైన జీవితం అవుతున్నది, ఇది శరీర సంబంధమైన జీవితం. కాబట్టి మనుషులు మరణం పొందిన తర్వాత మరలా తిరిగి బ్రతకవలసిన వారై ఉన్నారు. కనుక దేవుని బిడ్డలారా, దేవుడేమో భవిష్యత్తును ఉద్దేశించి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనమేమో మనుషులముగా, మానవ స్వభావం గలవారముగా, లోకంలో భౌతికమైన అవసరతల కొరకు మనం లోకంలో జీవించే మనుషులముగా కేవలం మన తలంపులు లోకం మట్టుకు మాత్రమే ఉండేవిగా ఉన్నాయి. అందుకనే దేవుడు ఒకసారి మన హృదయ తలంపులు వీళ్ళరా, మన యొక్క ఆలోచనలు దేవుని బిడ్డల కొంచెం షార్ప్గా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అందుకనే దేవుని బిడ్డల దేవుని వాక్యం మాట్లాడింది, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు. ఏమంటున్నాడు దేవుడు? చెప్పాలి మీరు. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు. తలంపు అంటే ఆలోచనలు కదా. మనకు కూడా కొన్ని ఆలోచనలు ఉంటాయి. దేవునికి ఆలోచన ఉన్నది. మానవుని ఆలోచనలు వేరు, దేవుని ఆలోచన వేరు. ఇది మనం తెలుసుకోవాలి. ఈ లోకంలో జీవించినప్పుడే, కుటుంబంలో ఉంటున్నప్పుడు, లోకంలో ఉంటున్నప్పుడు, సంఘంలో ఉంటున్నప్పుడు మన ఆలోచన విధానం వేరు, మన మీద దేవునికి ఉన్న ఆలోచన విధానం వేరు. మన మీద మనకున్న ఆలోచన వేరు, తర్వాత మనకు దేవుని మీద ఉన్న ఆలోచన కూడా వేరు. కొన్నిసార్లు మానవులు ఏం చేస్తారు తెలుసా? నా కుటుంబం బాగుండాలి, నా బిడ్డలు బాగుండాలి, నా ఇల్లు బాగుండాలి, నాకు ఇల్లు ఉండాలి, పనులు ఉండాలి, కార్లు ఉండాలి కదా. మానవుని ఆలోచనలు, నేను అందరికంటే గొప్పవాడిగా ఉండాలి. ఇంకొకటి ఏం చేస్తా తెలుసా? దేవుని మీద, దేవునిలో ఆయనకున్న ఆలోచన ఏంటంటే, నాకు దేవుడు మేలు చేస్తే బాగు, నాకు దేవుడు భూమి ఇస్తే బాగు, నాకు దేవుడు పిల్లలు ఇస్తే బాగు, నాకు దేవుడు నా కుటుంబాన్ని కాపాడితే బాగు కదా. ఎంతసేపటికే మనుషుని యొక్క ఆలోచన దాదాపుగా భూలోక సంబంధమైనదిగా ఉంటున్నది. అయితే దేవుని బిడ్డలారా, దేవుడు మాత్రము భూలోకంలో నీవు క్షేమంగా ఉండాలి, భూలోకంలో
నీవు పాపంలో నుంచి బయటకు రావాలి, భూలోకములో ఉన్న నీవు నీతిగా ఉండాలి, భూలోకములో ఉన్న నీవు ఇతరులకు మాదిరిగా ఉండాలి, భూలోకములో ఉన్న నీవు నన్ను ప్రార్థించాలి, భూలోకములో ఉన్న నీవు నీ కుటుంబము నాకు మహిమకరముగా నా కొరకు సాక్షులుగా బ్రతకాలి, భూలోకములో ఉన్న నీవు ఈ లోకంలో మాత్రమే నువ్వు పర్మనెంట్ కాదు, ఇక్కడ మాత్రమే కాదు కానీ మరణించిన తర్వాత కూడా నీకు ఒక జీవితం ఉన్నది. ఆ జీవితం గురించి దేవుని బిడ్డలారా దేవుడు ఆలోచన చేస్తూ ఉన్నాడు. అర్థమైందా? నీ బిడ్డలకు నువ్వు చెప్పండి, బిడ్డలకు నువ్వు వస్త్రాలు ఇవ్వడానికి, ఇల్లు ఇవ్వడానికి, మంచి ఆహారం పెట్టడానికి, వాటి మంచి పెంచడానికి ప్రయత్నం చేస్తావేమో, కానీ దేవుడు అంత మాత్రమే కాదు. దేవుని బిడ్డలారా నీకు ఈ లోకంలో ఆశీర్వాదాలతో పాటు పరలోకంలో కూడా ఆయనతో పాటు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. చూడండి, అదే అంటున్నాడు, ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నాయి. అమ్మో, ఎంత తేడా ఉన్నదో చూడండి. ఎంత తేడా అంటున్నాడు? భూమికి ఆకాశానికి ఎంత తేడా ఉందో చూడండి. మీరు వినండి, ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో. ఆకాశము కదా కనపడుతుంది కదా, మనం పైన చూస్తే ఆకాశము కనపడతాయి కదా. ఆకాశము, మధ్యాకాశము, మహాకాశము. అలాగే ఆకాశములు అంటే భూమికి చాలా ఎత్తులో ఉన్నవి. కాబట్టి దేవుడు మనకు అర్థం కావడానికి ఉదాహరణగా చెప్తున్నాడు అన్నమాట, భూమిని ఆకాశాన్ని చూపిస్తూ. ఎంత ఎత్తుంది చెప్పండి భూమి పైన ఆకాశం అంటే? దేవుని ఆలోచనలకు మన ఆలోచనలకు అంత తేడా ఉన్నదంట. ప్రియులను గమనించండి. కాబట్టి మీ తలంపులు నా తలంపులు కావు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. కనుక దేవుని బిడ్డలారా మీరు దయచేసి గమనించండి. ఈ సమయంలో దేవుడు బిడ్డలారా ఆయన ఆలోచన విధానము వేరు, మన ఆలోచనలు వేరు కదా. మనకు అంతసేపటికి లోకాన్ని బట్టి ఆలోచించే వాళ్ళగా ఉంటున్నాం, కానీ దేవుడి లోకం బట్టి మాత్రమే కాదు. దేవుడు బిడ్డలారా నీకోసం చాలా గొప్ప ఆలోచన కలిగిన వాడుగా ఉన్నాడు దేవుడు. ఇంకొకటి చూడండి, దేవుడి బిడ్డలారా మానవుని యొక్క ఆలోచన విధానం మనం చూసినప్పుడు దేవుడి బిడ్డలారా దయచేసి మీరు గమనించండి. ఇక్కడ మనము మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచన భాగంలో ఒక మాట ఉంది. చూడండి ఒకసారి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచన భాగం. తొందరగా చూడాలి. అందువలన నేను మీతో చెప్పున్నదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చినను. చూసారా దేని గురించి ఆలోచిస్తున్నాడు మనిషి? ఏమి తిందుమో, ఏం తినాలి, ఏం త్రాగాలి అని, ఏం ధరించుకోవాలి అనే మనుషుని యొక్క ఆలోచన ఇదే. శరీర సంబంధమైనది. మీరు ఆలోచించండి, ఇది భౌతికమైన ఆలోచన, శరీర సంబంధమైన ఆలోచన కదా. చాలా మంది మనుషులు, లోకంలో ఉన్నటువంటి మనుషులలో చాలా మంది మనుషులు ఇవే ఆలోచిస్తున్నారు. ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం ధరించుకోవాలి, ఎలాంటి ఇల్లు కట్టాలి, ఎలాంటి స్థలం కొనాలి, ఎలాంటి ప్లాట్లు కొనాలి, ఎలా డబ్బు సంపాదించాలి కదా. ఇంకా కొన్ని భయంకరమైన ఆలోచనలు కూడా ఉంటాయి. ఎలా పంపలు కొలచాలి కదా, ఎలా ఇతరులను పాడు చేయాలి. ఎందుకంటే డబ్బు సంపాదించాలి కాబట్టి అక్రమ సంపాదన ద్వారానే ఎక్కువ సంపాదించుకోగలుగుతారు మనుషులు. అందుకని దేవుని బిడ్డలారా దేవుడు చక్కగా మనతో మాట్లాడుతున్న మాటలు కాబట్టి ఇంకొక మాట మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా చూడండి, ఇక్కడ ఒక మాట ఉంది. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనంలో ఒక మాట ఉంది. కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొని చీకటి వెలుగనియు వెలుగు చీకటినియు ఎంచుకొని వారికి శ్రమ. ఏమంటున్నాడు? ఎవరికి శ్రమ? కీడునే మేలు అనుకునే వాళ్ళు. దేవుని బిడ్డలారా దయచేసి గమనించండి. ఇక్కడ మనము బిడ్డలారా చీకటిని వెలుగు అనుకునేవాడు, కీడు మేలనియు చీకటి అనుకునేవాడు, మేలు కీడనియు చెప్పుకొని చీకటి వెలుగనియు వెలుగు చీకటినియు ఎంచుకొని వారికి శ్రమ. అంటే లోకంలో న్యూట్రల్ పర్సన్స్ ఉన్నారు. న్యూట్రల్ అంటే అటు కాక ఇటు కాక మధ్యలో ఉండేవాళ్ళు. ఇప్పుడు కొంతమంది ఏమో ఏమనుకుంటారు తెలుసా? కీడు మేలు అనుకుంటారంట. కీడు చేస్తే మేలు రా, కీడు చేయకపోతే డబ్బులు వస్తాయి, కీడు చేయకపోతే మనం ఎంత బతుకుతాం, కీడు చేయకపోతే మన కుటుంబం ఎంత బాగుపడింది. కొంతమంది కీడు చేస్తే మేలు అనుకుంటారంట. ఇంకొకటి అనుకుంటారు మేలు చేస్తే కీడు అనుకుంటారు. కీడు మేలనియు మేలు కీడని, ఇంకొకటి మేలు కీడని. మేలు కీడని వాళ్ళకి పెడితే మనకి మేలు చేస్తే మనకేం వచ్చింది కదా.
మేలు చేస్తే మనకేమొచ్చింది, మంచి చేస్తే మనకేమొచ్చింది, మంచి మాట మాట్లాడితే మనకేమొచ్చింది. ప్రియులారా, ఇలాంటి వాళ్ళు ఉంటున్నారంట. అందుకే ఇంకో మాట అంటున్నాడు, చీకటి వెలుగునియు వెలుగు చీకటిని అని ఎంచుకున్న వారికి శ్రమ. కాబట్టి దేవుని వెళ్ళారా, ఇలా ఆలోచన చేసే వారికి చీకటి వెలుగునియు వెలుగు చీకటి అనియు కదా. చీకటి వెలుగు, చీకటిలోనే అంటే చీకటిలో, పాపంలో, లోపంలో, దుర్మార్గంలో, అన్యాయంలో, అక్రమాల్లో బ్రతికినటువంటి వాడు కూడా ఏమనుకుంటున్నాడంట, మంచిదే ఇది, ఇదే మంచిది, ఇదే మంచిది అనుకుంటారంట. ఈ కొంతమంది ఏమో చీకటి ఎందుకంటే వెలుగు చీకటి నీవు. వీళ్ళరా అసలు ఏం ప్రార్థన పోతే ఏం మేలు జరుగుతుంది, అలాంటి నష్టాలే, తాగినప్పుడే బాగుంది కదా, తిరిగినప్పుడే బాగుంది జీవితం. ఇలా అనుకునే వారికి శ్రమ అని బైబిల్ అంటా ఉన్నది. కాబట్టి నీ ఆలోచన చాలా జాగ్రత్తగా ఉండాలా, నీ తలంపులు చాలా జాగ్రత్తగా ఉండాలా, నీ ఆలోచన విధానం, నీ తలంపులు నీ కుటుంబాన్ని నిన్ను బాగు చేసేదిగా ఉండాలా, ఇంకా అనేకులకు మాదిరిగా ఉండాలి. దేవుని బిడ్డలారా చాలా జాగ్రత్తగా గమనించండి ప్రియులారా. కాబట్టి ఇంకో మాట చూడండి, తమ దృష్టికి తాము జ్ఞానమనియు తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులమనియు తలంచుకున్న వారికి శ్రమ. తమ దృష్టికి తాము జ్ఞానమనియు. చాలా మంది ప్రియులారా తమ దృష్టికి తామే అనుకుంటారు, మేమే జ్ఞానం, మాకే తెలివి ఉన్నది, మేము చూడు ఎట్ట సంపాదనో, మేము చూడు ఎట్ట చేతనో, మేము చూడు ఎట్టనో కదా. ఒకరు నష్టపరిచి కూడా చూడు నేను ఎంత తెలివి కలవను అనుకుంటా. ఒకటి కీడు చేసి కూడా చూసారా మా టాలెంట్ ఏది ఎలా ఉందో. ప్రియులారా వాళ్ళకి ఏం జరిగిందంట, శ్రమ వచ్చిందంట. మనిషి ఈ రోజును ఈ క్షణాన్ని మాత్రమే చూడగలుగుతారు, కానీ రాబడి దినాలు జరగబోయేటువంటిది మనిషికి తెలియదు. అందుకే దేవుని ప్రియులారా గమనించండి, తమ దృష్టికి తాము జ్ఞానమనియు తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులమనియు తలంచుకున్న వారికి శ్రమ. కాబట్టి రాబోయేటువంటి పిల్లల శ్రమను మనం యోచించే వారంగా ఉండాలి. కాబట్టి మనుషులు ఈ రీతిగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా ఇప్పుడు చూడండి పిల్లలారా, మరి దేవుని యొక్క ఆలోచన విధానాన్ని దయచేసి మనం ఒకసారి చూద్దామా. ఇక్కడ కూడా పిల్లలారా మత్తయి సువార్త దయచేసి దేవుని పరిశుద్ధ గ్రంథంలో దయచేసి దేవుని బిడ్డలారా మత్తయి సువార్త 15వ అధ్యాయము కొంచెం త్వరగా చూద్దాము, చదవాలి, నేను త్వరగా ముగిస్తాను. ఓకే, మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం బాగా చూడండి. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపుడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులను చూడండి, గమనించండి ప్రియులారా. ఇంకా క్రింద కూడా మనం చదవలసిన ఆ వాక్య భాగాలు కూడా మనకు చాలా అవసరమైనవి. ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచించలేదా, నీ నామమున వెళ్ళగొట్టలేదా, నీ నామమున అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను, అక్రమము చేయవారులారా నా యొద్దకు పోండని చెప్పుదును. దేవుని ప్రియులారా గమనించండి, దేవుని ఆలోచన విధానం మీరు గమనించాలి. లోకంలో కొంతమంది భక్తి చేసేటువంటి వారు ఉన్నారు, వింటున్నా మీరు. లోకంలో కొంతమంది ప్రార్థన చేసేవారు ఉన్నారు. ప్రియులారా వెలుగుదూత వేషం వేసుకుని జీవించేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. చూడండి ప్రియులారా, అంటే వాళ్ళందరూ కూడా సరి అయిన భక్తిలోకి రావాలనే, సరి అయిన ఆలోచనతో దేవుని ఆరాధించాలనే, ప్రియులారా చక్కగా దేవుని యొద్దకు దేవుని రాజ్యానికి చేరుకోవాలని దేవుని యొక్క కోరిక, ఆయన ఉద్దేశం. ఒక ప్రక్క ఏమంటుందంటే దేవుడు, ప్రియులారా మనం ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే ప్రభువు ఒక ఉద్దేశం ఉన్నది, ప్రభువు ఒక ఆలోచన ఉన్నది. యేసు ప్రభు వారికి మన మీద ఒక సరైన అవగాహన, ఆలోచన విధానం ఉన్నది. కాబట్టి దేవుని బిడ్డలారా తప్పుడు మార్గములలో దేవుని ఆరాధించే వారిని ప్రియులారా దేవుడు గద్దిస్తా ఉన్నాడు. తమకు ఇష్టం వచ్చినట్లుగా భక్తి చేసేటువంటి వారిని దేవుడు గద్దిస్తా ఉన్నాడు. తమకు నచ్చిన పద్ధతిలో ప్రియులారా దేవుని ఆరాధించే వారిని దేవుడు గద్దిస్తా ఉన్నాడు. ఎందుకంటే మన ఆలోచనలో ప్రకారం భక్తి చేయడం కాదు కదా. కొంతమంది దేవుని బిడ్డలారా చూడండి, కొంతమంది మాకు మందిరం దగ్గర ఉంది అని ప్రార్థనకి వెళ్తా ఉంటారు కొంతమంది. గమనించండి. తర్వాత మా తాత ముత్తాతల కాలం నుంచి మేము ఈ సంఘంలో ఉన్నాం అని చెప్పేసి మందిరానికి వెళ్తా ఉంటారు కొంతమంది.
వారు తెచ్చుకొని వారి కుటుంబాలను పోషించుకోవడానికి పిల్లరా దేవుని ఆరాధిస్తూ ఉంటారు. దేవుని ఉద్దేశం అది కాదు. అందుకని దేవుడు అంటున్నాడు, ఆయన చిత్తం ఏంటనంట చెప్పండి. ఆయన చిత్తము దేవుని బిడ్డలారా, ప్రభు అని పిలిచి ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడగాని అయితే పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే. అంటే భక్తి మనిషిని ఆలోచన ప్రకారం చేసేది కాదు, దేవుని చిత్త ప్రకారం. అంటే కొంతమంది ఏం చేస్తారు తెలుసా పిల్లరా, వారు సరదాగా కొంతమంది 10 మంది కూడుకోవటం, వారికి పిల్లరా కావలసిన పద్ధతుల్లో వారికి నచ్చిన పద్ధతుల్లో బోధించేటువంటి వారిని ఎన్నుకుంటున్నారు. మీకు అర్థమైందా? వారికి నచ్చిన పద్ధతిలో అర్థమైందా? వారికి నచ్చిన పద్ధతిలో బోధ చేయాలి, వారు చెప్పినట్టే వినాలి. అలాంటి సేవకుల్ని పిల్లరా కొంతమంది ఎన్నుకుంటున్నారు. అది వారి స్వనాశనంలోకే అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. వారు వారిని నాశనం చేసుకోవడానికే పిల్లరా అట్లా ఏర్పాటు చేసుకుంటున్నారు. కానీ దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి సేవకుని యొద్దకు వస్తే దేవుని చిత్తం ఏంటో, దేవుని యొక్క ప్రణాళిక ఏంటో, దేవునికి నీ మీద ఉన్న ఆలోచన విధానం ఏంటో, ఆయన తలుపులు ఏంటో నీకు అర్థం కావడానికి అవకాశం ఉంటుంది. కనుక దేవుని పిల్లలు గమనించండి. చూడండి మరి దేవుని చిత్తం ఏంటో చూడండి. దేవుని పిల్లలారా చూడండి, దేవుని వాక్యం ఏం చెబుతుందో. పేతురు పత్రిక పిల్లరా 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం భాగంలో మాట, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాదు గాని ఎవడును నశింపవలెనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలెనని. ప్రభు యొక్క రాకడకు ఆలస్యం ఏమైనదో తెలుసా? ఇంకా నీ జీవితంలో మార్పు రాలేదు, ఇంకా నీవు యేసు క్రీస్తుని రక్షకునిగా అంగీకరించలేదు, ఇంకా నీ కుటుంబంలో ఉన్నవారు మారు మనసు పొందుకోలేదు, ఇంకా నీ కుటుంబంలో ఉన్నవారు పాపములో నుండి, అక్రమాల్లో నుంచి, వీళ్ళ అన్యాయపు జీవితంలో నుంచి, పాప జీవితం, రోత జీవితంలో నుంచి నీవు నీ కుటుంబం బయటకు రాలేదు. కాబట్టి దేవుడే కనికరించి వీళ్ళరా నిన్ను ఇంకా రక్షించుకోవాలని నీ కోసం ఆయన రాకడా ఆలస్యం అవుతూ ఉన్నది. ఎవరు నశించడం ఆయనకి ఇష్టం లేదు. అందుకే ఆలోచించండి దేవుని బిడ్డలారా, దేవుని తలంపు ఈ విధంగా ఉన్నది, దేవుని ఆలోచన విధానం ఈ విధంగా ఉన్నది. నీవేమి లోకంలో ఏం తిందామా, ఏం త్రాగుదామా, బిడ్డలా ఏం పొందామా అని చెప్పేసి నీ ఆలోచన లోకానుసారంగా ఉన్నది. పాపాన్ని ఇంకా బిడ్డలా చేస్తూ, పాపాన్ని అనుభవిస్తూ, పాపంలోనే జీవించి, పాపంలోనే మరణించి నిత్య నరకాగ్ని కోరుకునే నీకు ఈ రాత్రి దేవుడు చెబుతున్న మాట, నీవు నశించడా నా యేసు ప్రభు వారికి ఇష్టం లేదు. నీ కుటుంబం ఆగమవడం దేవుడికి ఇష్టం లేదు. అందుకే ప్రభు వాక్యం చెప్తున్న మాట తెలుసా ప్రియులారా, అందరూ అంతటా మారు మనసు పొందాలని బైబిల్ అంటా ఉన్నది. దేశంలో ఉన్న ప్రజలందరూ ప్రియులారా 140 కోట్ల మంది ప్రజలు రక్షణ పొందుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. వారు పాపముల నుండి వారు విడుదల పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక దేవుని బిడ్డలారా దయచేసి గమనించండి. కనుక ప్రియులారా దేవుని యొక్క వాక్యము ప్రియులారా, మరి మనము యేసయ్య గ్రంథము 18వ అధ్యాయంలో బిడ్డలారా ఒక మాట చూసి మనం ముగించుకుందాము. యేసయ్య గ్రంథము దేవుని బిడ్డలారా 18వ అధ్యాయము 20వ వచన భాగంలో చూడండి, 30వ వచనం నుంచి కింద చదువుతున్నాం. కాబట్టి ఇశ్రాయేలీయులారా, ఎవరి ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధింతును. మనసు మార్చుకొని, మనసు తిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్షా కారణములు కాకుండానట్లు వాటన్నిటినీ విడిచిపెట్టుడి. ఏం చేయాలంట? దేవుని చేత సృష్టింపబడిన ప్రజలారా, అతిక్రమ క్రియలు మీకు లోకంలో బ్రతుకుతున్నారు. మీరు మీ కుటుంబాన్ని పోషించుకోవడానికి, మీ పిల్లలకు సంపాదించడానికి మీరు దారి తప్పి నడుస్తున్నారు. అక్రమ మార్గంలో సంపాదిస్తా ఉన్నారు. ప్రజల ప్రాణాలను పోగొట్టే విధంగా మీరు జీవిస్తా ఉన్నారు. ప్రజల ప్రాణాలతో సెలగాటపడుతూ ఉన్నారు. అందుకే దేవుడు చూడు మాట్లాడుతున్న మాటలు తెలుసా? కాబట్టి ఎవరి ప్రవర్తనను బట్టి వానికి శిక్ష అవును. ఎందుకు తెలుసా? ఆయన చాట ఆయన చేతిలో ఉన్నది తెలుసా? కనుక దేవుడికి విరోధముగా చెప్పడానికి మనం ఎంత మాత్రమో వీళ్ళ స్వరూపం. కనుక ఎంతసేపటికి దేవుడి మాటలు మనం అంగీకరించాల్సిందే. కనుక దేవుడి పిల్లల బైబిల్ అంటున్న మాట
మీ మనస్సు తిప్పుకొని మీ అక్రమములు, మీరు చేసిన అక్రమం, మీరు చేసిన పాపం, మీరు చేసిన దుర్మార్గత, మీరు చేసిన అన్యాయం, మీరు చేసిన కీడు, మీరు చేసిన ప్రతి పాపపు అలవాటుని ప్రభు యొక్క సన్నిధికి వచ్చి, ప్రియులారా దేవుని మందిరానికి వచ్చి దైవ సేవకుల సమక్షంలో ప్రియులారా మారు మనసు పొంది మరి ఆ పాపాన్ని ఒప్పుకొని నువ్వు విడిచిపెడితే నీకు మోక్షం తెలుసా. కాబట్టి అలా చేయకపోతే నువ్వు శిక్షను అనుభవిస్తావని బైబిల్ అంటుంది. ఒకసారి గమనించు దేవుని బిడ్డలారా, మీరు జరిగించిన అక్రమ క్రియలన్నింటినీ విడిచి, ఇప్పుడు ఏం చేయమంటున్నాడు? సరే, తెలిసి చేసావో తెలియక చేసావో, ఏ పాపం చేసావో, ఏ అక్రమం చేసావో, ఏ అన్యాయం చేసావో, ఏ కుటుంబాన్ని పాడు చేస్తున్నావో, ఏ వ్యక్తిని పాడు చేస్తున్నావో ప్రియులారా ఒకసారి గమనించి దేవుని బిడ్డలారా మరి నీవు చేసిన అక్రమ క్రియలన్నింటినీ ఏం చేయాలన్నా ఇక విడిచిపెట్టు, ఇక చేసింది చాలు, చేసిన అన్యాయం చాలు, చేసిన అక్రమాలు చాలు, చేసిన త్రాగి కుటుంబాన్ని పాడు చేసుకున్న పద్ధతులను విడిచిపెట్టు. ఎంతకాలం ఇక త్రాగి నీ కుటుంబాన్ని పాడు చేసుకుంటావు? ఎంతకాలం వ్యభిచారం చేసి నీ కుటుంబాన్ని పిల్లలా పాడు చేసుకుంటావు? ఎంతకాలం పిల్లలా నీ బిడ్డలను ఇదిగో నువ్వు అర్థం చేసుకుంటావు, వారికి పిల్లలా అన్యాయం చేస్తావు? దేవుడు మాట్లాడుతున్న మాటలు దయచేసి గమనించు. ఏం జరిగించావో అక్రమాన్ని, ఏ పాపం చేశావో, ఇక ఈ రాత్రి దేవుడు నీ పిల్లల నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు చేసిన పాప క్రియలు ఇకనైనా వదిలిపెట్టు. లేకపోతే ఏం జరిగింది తెలుసా? తల్లిదండ్రుల పాపమును దేవుడు పిల్లల ఒడిలో వేస్తానంటున్నాడు. జాగ్రత్త. ఏ రోజు బాగానే ఉన్నాను అనుకుంటున్నావేమో, నేను బాగానే ఉన్నా, నా భార్య బాగానే ఉంది, నా సంపాదన బాగానే ఉంది, నాకు డబ్బు బాగానే ఉంది, నాకు బాగానే ఆదాయం వస్తా ఉన్నది, నాకేం గరువు లేదు అనుకుంటున్నావేమో. నీవు కన్న బిడ్డలు రేపటి దినాన పిల్లరా ఆక్రమణ చేసేవాడుగా ఉంటారు. ఈ పాపం మన పితరుల పాపం, తల్లిదండ్రులు తాతలు ముత్తాతల కాలం నుంచి పిల్లల శాపాన్ని అనుభవిస్తూ ఈనాడు దేవుని బిడ్డలారా ప్రజలు కాబట్టి ఆ పాపాన్ని ఇంకా పిల్లల ఒడిలో వేస్తే పిల్లరా వాడు నిజంగానే శాపగ్రస్తులైపోతారు, వాళ్ళు ఆగమైపోతారు. కాబట్టి వాళ్ళ జీవితాన్ని నువ్వు పాడు చేసిన వాడవుగా, పాడు చేసిన దానిగా ఉంటావు. ఒక తండ్రిగా తల్లిగా ఎక్కడైనా నీ అక్రమ క్రియలని, నీ పాప జీవితాన్ని నువ్వు విడిచిపెట్టగలిగితే దేవుడు క్షమించి కనికరిస్తాను అంటున్నాడు. అందుకే దేవుని బిడ్డలారా మీరెందుకు మరణం నొందుదురు? ప్రభువు యెహోవా వాక్కు మరణం నొందువాడు మరణం నొందుడు నేను సంతోషించేవాడును కాను. చూసారా దేవుడు అంటున్నాడు. కానీ మనిషి ఆలోచన ఏంటో చెప్పండి. వీడు నాకు తప్పు చేసి, వీడు నాకు పొరపాటు చేశాడు, వీడు నాకు అన్యాయం చేశాడు, వీడు నాకు కీడు చేశాడు అని వాడు ఆగమైపోతే బాగానే మనిషి కోరుకుంటాడు. కానీ చూడండి మన ప్రభు నిజ దేవుడైన యేసుక్రీస్తు వారి యొక్క హృదయము, ఆయన యొక్క ఆలోచన, నీ మీద ఆయనకు ఉన్న కోరిక చూడండి. దేవుని బిడ్డలారా నువ్వు అన్యాయం చేసినా, నువ్వు దుర్మార్గం చేసినా, నువ్వు కీడు చేసినా, నువ్వు నష్టం చేసినా దేవుడు ఏమన్నాడు? చచ్చిపోవడం దేవునికి ఇష్టం లేదు. ఎంత మంచి దేవుడు అండి, ఎంత మంచి దేవుడు మన ప్రభు అయిన యేసు. అందుకే దేవుని బిడ్డలారా దేవుడు నీ ప్రవర్తన మార్చుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు, నీ ఆలోచన పద్ధతులు మార్చుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే ఆయన ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడు బిడ్డలారా? మరి మన కొరకై, మనం చేసిన పొరపాటు కొరకై బిడ్డలారా దేవుడు తన యొక్క ప్రాణాన్ని బలిగా అర్పించాడు. గమనించండి, ఒక హోటల్ కట్ట ఒక యవనస్తుడు ఒక హోటల్కి వెళ్ళాడండి. హోటల్కి వెళ్ళి హోటల్లో భోజనం చేస్తా ఉన్నాడు. భోజనం చేస్తూ తన చేతిలో ఒక బైబిల్ ఉంటే ఆ బైబిల్ తెరిచి ఇలా చదువుకుంటున్నాడు ఆయన. ఒక పక్క టిఫిన్ భోజనం చేస్తూ బైబిల్ చదువుతున్నాడు. ఒక నలుగురు పోకిరి వాళ్ళు కదా, గొడవలు అల్లర్లు చేసేవాళ్ళు నలుగురు వచ్చేసి దగ్గరికి వచ్చి చూస్తూ, ఏంటి నువ్వు బైబిల్ చదువుతున్నావా, నీ దేవుడు ఏం చేశారని అని ఆయనను అనేక మాట్లాడుతూ ఆ అన్నం తినేవాడిని నెట్టేశారు. బైబిల్ మీద పక్కన పడింది, కింద పడిపోయాడు. మరలా నాకు దెబ్బలు కొట్టారు. తర్వాత ఏం చేశాడంటే ఇక లేచి వెళ్ళిపోయాడు. తర్వాత దేవుడి పిల్లలు కలిసి దయచేసి గమనించు. ఎవరు తర్వాత వాళ్ళు నలుగురు కూడా టేబుల్ మీద కూర్చున్నారు, భోజనం చేశారు. వాళ్ళు తర్వాత డబ్బులు అడుగుతున్నారు. మీ దగ్గర ఉండే డబ్బులు, మీ దగ్గర ఉన్నాయా, మీ దగ్గర ఉన్నాయా అని అడుగుతున్నారు. వాళ్ళు నలుగురు ఒకళ్ళు అడుగుతున్నారు, వాళ్ళ జేబులు చూసుకుంటున్నారు. ఎవరి దగ్గర డబ్బులు లేవు. ఎందుకంటే ఆడిపోయినా కానీ ఇక గొడవలో అల్లర్లు చేయడమే కదా, వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు కదా. కాబట్టి వాళ్ళు కొట్టి ఎలా కొట్టి తింటాడే కాబట్టి డబ్బులు మేనేజర్ కలిగిపోయారు. మా పిల్ల ఎంత అన్నారు,
ఎంతైనా నాకు సార్ ఇటు సంగతి అంటున్నారంట. మేము ఇట్లా తిన్నాం కానీ మా దగ్గర డబ్బులు లేవు అని బిక్కమ పడేశారండి. ఆయన ఏం చెప్పాడు తెలుసా? మీరు డబ్బులు కట్ట అవసరం లేదంట. అదేంటి మీరు డబ్బులు కట్ట అవసరం లేదు అంటే ఎందుకు ఏంటి అనేది ఏం జరిగిందంటే బిల్లు ఆయన చెల్లించారు. మీరు ఆ టేబుల్ దగ్గరికి పోకముందు ఒక వ్యక్తి భోజనం చేశారు కదా, ఆయన మీరు మరి ఏం చేశారో తెలియదు, ఆయన మాత్రం వచ్చేసాడు, మీ బిల్లు ఆయనే కట్టిపోయాడు అని అన్నారు. దేవుని బిడ్డలా చూడండి, అంత అవమానం ఎందుకు? గురై కూడా వాళ్ళ బిల్లు ఏం కట్టిపోయాడు. కాబట్టి దేవుని బిడ్డల లోకంలో జీవించిన మనము పాపములు, అనేకమైన పాపములు, దోషములు, అన్యాయాలు, అక్రమాలు చేసినటువంటి మనము ప్రియులరా బహుభయంకరమైన శిక్ష అనుభవించాల్సినటువంటి మనము మన కొరకు మన ప్రభువైన యేసు ఆయన శిలువ శిక్ష అనుభవించాడు, ఆయన శ్రమలు అనుభవించాడు, ఆయన తన యొక్క శరీరాన్ని గాయాలు చేసుకున్నాడు, ఆయన తన రక్తాన్ని అంతా చిందించి దేవుని బిడ్డలారా మన కొరకు బిడ్డలారా ఆయన ప్రాణాన్ని అర్పించి మనకు ఉచితమైన రక్షణ పరలోకంలో బిడ్డలారా మనకు ఇచ్చాడు. కాబట్టి దేవుని బిడ్డలారా ఇకనైనా చెప్పండి ఏం చెప్పండి, ఇకనైనా మారవా, దేవుని పని చేయవా, ఇకనైనా మారవా, దేవుని పని చేయవా, నిజమైన సేవ కరువా. కాబట్టి దేవుని బిడ్డలారా చాలా కష్టమైనటువంటి ఈ దినాలలో మరి మనం ప్రభు యేసుక్రీస్తును విశ్వాసం ఉంచి బిడ్డలారా ఆ ప్రభు మనకు ఉచితంగా అనుగ్రహించుకుంటా పరలోకాన్ని మనం సంపాదించుకోవాలని దేవుని యొక్క కోరిక. కాబట్టి దయచేసి మీ ఆలోచన విధానం మార్చుకోండి, దేవుని అంగీకరించండి. యేసుక్రీస్తు ప్రభు అంటున్న మాటలు, నేనే సత్యమును, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తండ్రి వద్దకు మీరు వస్తారు. కాబట్టి దేవుని బిడ్డలారా మనందరి కొరకే ప్రభు యేసు తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు. కనుక దయచేసి మీరందరూ కూడా మరి ఆలోచించాలి. మన తలంపులు చెప్పండి దేవుని తలంపుల వంటివి కాదు, మన ఆలోచనలు దేవుని ఆలోచనల వంటివి కావు. ప్రియులను గమనించండి, భూమి నుండి ఆకాశం ఎంత ఎత్తుగా ఉందో దేవుని ఆలోచనలు అంత బిడ్డలా తేడాగా ఉన్నాయి. కాబట్టి ఇకనైనా మన ఆలోచన విధానం సరి అయింది కాదని చెప్పి పిల్లలా దేవుని యందు మనము విశ్వాసం ఉంచి యేసుక్రీస్తు ప్రభు వారే మనలను మన కుటుంబాలను బాగు చేసే దేవుడు, ఆయనే పరలోకాన్ని ఇచ్చే దేవుడు అని నమ్మి బిడ్డరా ఈ యొక్క రిపెంట్ ప్రేయర్ ఫెలోషిప్ బిడ్డరా గోపవాడ కొడిదల మండలంలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రార్థన మందిరానికి దేవుడు బిడ్డలారా మీరు దేవుని రాజ్యాన్ని చేరాలంటే తప్పకుండా బిడ్డరా ఏదో ఒక ప్రార్థన అంటూ మీరు వెళ్తే మీరు నష్టపోతారు. నేను చెప్తున్నాను కదా, నీ లోకం నీ జీవితంలో ఉన్న పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టకుండా బిడ్డరా మారు మనసు పొందకుండా నువ్వు దేవుని రాజ్యాన్ని పొందుకోలేవు. ఎందుకంటే యేసు ప్రభువు ప్రారంభించినటువంటి వాక్యం అదే. మత్తయి 4:17 ఆయన మొదలుపెట్టినటువంటి వాక్యం అదే. పరలోక రాజ్యం సమీపించినది కాబట్టి మీరందరూ మారు మనసు పొందండి అని చెప్పాడు. కనుక దేవుని బిడ్డలారా మీరందరూ మారు మనసు పొందండి. తెలియకపోతే బిడ్డలారా మా ఇంటికి రండి, ఆ విషయాలు మీకు తెలియజేస్తాం. తప్పకుండా మీరందరూ కూడా దేవుని రాజ్యంలో ఉండాలా. మీరు నశించడం బిడ్డలారా దేవునికి ఇష్టం లేదు, నాకు ఇష్టం లేదు. అందుకని దేవుడి పిల్లగా దేవుని పరిచయం వచ్చాను కాబట్టి బిడ్డలారా మీరందరూ మారు మనసు పొందుకొని మీ కుటుంబాలు బిడ్డలారా దేవుని యొక్క సన్నిధిలో పరలోకంలో ఆ నిత్య నివాసం చేయాలని మరి ప్రేమతో మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.